వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం మన ఎక్స్ మినిస్టర్ షబ్బీర్ అలీ గారి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు ముందుగా కేటీఆర్ గారు విమర్శల గురించి మాట్లాడుకునే ముందు అసలు మనం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్లో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. చెప్పాలంటే మిగిలిన పార్టీల్లో కన్నా చాలా సీనియర్స్ ఉన్నారు. సో ఒకరితో ఒకరి ఆలోచనలు యాక్చువల్గా కలుస్తున్నాయంటారా అసలు ఈ పార్టీలో? డెఫినెట్గా కలుస్తామమ్మా. ఇప్పుడు సీనియర్స్ అనే కాకుండా మాకు అనుభవం ఉంది, మేము చేసి చూపించినాం. ఇవాళ ఉదాహరణగా హైదరాబాద్ అనుకోండి. ఇవాళ హైదరాబాద్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సిటీ మార్చేందుకు మా కృషిలో నంబర్ 1 ఓఆర్ఆర్ 160 కిలోమీటర్కు వితౌట్ ఎనీ సిగ్నల్ అలాంటిది భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న సీఎం రాజశేఖర రెడ్డి గారు, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మేము. దానివల్లనే ఇలా టీఆర్ఎస్ పార్టీ మా భూములన్నీ అమ్ముకుంటున్నారు, వేల కోట్ల రూపాయలు దనుకుంటున్నారు. మా భవిష్యత్తు వచ్చే మా యువకులకు లేకుండా, భవిష్యత్తు లేకుండా, తెలంగాణ యువకుల భవిష్యత్తు లేకుండా భూములన్నీ అమ్ముకుంటున్నారు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నది ఏంటంటే, మేము మందు పంచం, డబ్బు పంచం, మా అభివృద్ధిని చూసి ఓటేయండి అని. మీరేమంటారు? అందరికీ తెలుసు వాళ్ళు మందు పంచలేదు. మున్గోడు ఎలక్షన్లో ఏం చేసినారు, హుజూరాబాద్ ఎలక్షన్లో ఏం చేస్తున్నారు, హుజూర్ నగర్ బై ఎలక్షన్లో ఏం చేస్తున్నారు, పోలీసు ఎట్లా బండ్లలో పైసలు ఎట్లా పంపించినారు, ప్రతి ఇంటికి మందు ఇచ్చి వాళ్ళే అన్నారు 400 కోట్ల అసెంబ్లీ ఎలక్షన్కు. ఇవన్నీ మాటలమ్మా. వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ఇవాళ దోసుకున్న పైసలు బాగా అయిపోయింది. దాంతో అహంకారం వచ్చింది. తెలంగాణ రాకముందు, తెలంగాణ ఇయ్యకుంటే కేసీఆర్ ఎక్కడ ఉంటుండే, కేటీఆర్ గారు అమెరికా నుంచి ఇండియాకు రాకపోతుండే, ఆడనే ఏదైనా డైలీ వేజెస్ కూలీ చేసుకునేవాడు, ఇక్కడనే కవిత కూడా రాకపోతుండే. ఇవాళ 100 కోట్లు, ఇవాళ లిక్కర్ కింగు, లిక్కర్ రాణి అంతా వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన చాలా పథకాలు పెడుతున్నారు కదా, మరి ఎస్సీ బంద్ అని, రైతు బంద్ అని, చాలా పథకాలు ఇప్పుడు మొదలు పెట్టారు చాలా. సో దీనివల్ల ఏదైనా మనకి ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఏదైనా దెబ్బపడే అవకాశం ఉంది అంటారా ఇన్ని పథకాల వల్ల? ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ చేసింది. 1975-76లో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి సర్ప్లస్ ల్యాండ్ ఎవరెవరు రాజుల దగ్గర, దొరల దగ్గర, గడిల దగ్గర, నవాబుల దగ్గర, వాళ్ళ దగ్గర గుంజుకొని ఇవాళ భూమి లేని వాళ్ళకు, దళితులు కానీ, ఎస్టీ కానీ, ట్రైబల్ కానీ, బీసీ కానీ, గరీబ్ వాళ్ళకు అందరినీ 35 లక్షల ఎకరాల భూమి పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. తర్వాత భూమి పంచిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళను ఒక లెవెలింగ్ ల్యాండ్కు, ఎందుకంటే ఇప్పుడు తిరిగా బుల్డోజర్సు, జేసీబీలు లేవు కాబట్టి చిన్న తవ్వుకుంటేనే చేయాలి ఉంటుండే. ఆ టైంలో వాళ్ళను పర్ ఎక్కర్ ఇంత, భూమికి ఇంత అని డబ్బులు ఖర్చండి, మీరు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా మార్పండి అని. దాని తర్వాత బావులు తవ్వేందుకు పైసలు ఇచ్చినాం, తర్వాత కరెంట్ తీసుకొచ్చి ఇచ్చినాం, తర్వాత బోర్ల సిస్టమ్ వచ్చింది. ఇది పర్మనెంట్గా వాళ్ళను వ్యవసాయదారుగా చేసి ఇవాళ వ్యవసాయానికి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మీరు అన్నారు బీసీలు, మైనారిటీస్కు 12%, 5% ముస్లిం రిజర్వేషన్ కోటా ఇచ్చినాం. 5 కాకుంటే 4 సాధ్యమైంది, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసుకున్నది. దానివల్ల 20 లక్షల విద్యార్థులు ఇవాళ డాక్టర్, ఇంజనీర్, ఎంబీఏ, ఎంసీ అయినారు. అలాగే బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసినాం. ఇంకా బీద వాళ్లకు మన ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళని రాజు ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయల వరకు వాళ్ళను ఫ్రీ ట్రీట్మెంట్ అంబులెన్స్ ద్వారా తీసుకుపోయి చేపించి, ఇది పర్మనెంట్ అంటారు. నువ్వు దేవుని ప్రసాదించినట్టు కొంతగా ఇచ్చేసి ఇప్పుడు 2,14,000 మైనారిటీ అప్లికేషన్ వస్తే నువ్వు 11,000 వాళ్ళకి ఇస్తే ఏం మిగిలిన వాళ్ళు ఏడుకోవాలా? అంటే ఇంకా 2 lakhs విద్యార్థులు ఎక్కడ పోవాలా? 2 lakhs అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ పోవాలా? ఇవి అన్నీ బోగస్ అమ్మ. బీసీ వాళ్ళకు 3 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి, నువ్వు ఇస్తున్నావు 30,000కు. 3 లక్షల మంది ఎక్కడ పోవాలా?
ఇప్పుడు మీరు అంటే మనం ఇందాక వ్యవసాయం అని మాట్లాడుకున్నాం కదా సార్, అసలు అడుగుతున్నాను, మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా మీ బ్యాక్గ్రౌండ్, అసలు రైతులకి న్యాయం జరుగుతోందంటారా? అంటే కేసీఆర్ గారు అయితే రైతు బంధు ఇస్తున్నాము, మేము రుణమాఫీ చేసాము, ఇలా అన్నీ అంటున్నారు. సో రైతులకి నిజంగా న్యాయం జరుగుతోందంటారా? మీరు ఒకసారి గూగుల్లో పోయి, లేకుంటే వీళ్ళైతే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్ని ఆఫీస్ కూడా మూసేసినారు. మీరు తెప్పించుకుంటే ఈ రైతు బంధు ఇవ్వకముందు ఎంత బడ్జెట్ ఉండే, ఇప్పుడు రైతు బంధు ఇచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్కి మిగులుతుందా, ఏమైనా గవర్నమెంట్ మీద భారం పడుతుందా? ఉల్టా గవర్నమెంట్కి లాభమైంది. ఎందుకంటే అప్పుడు 90% సబ్సిడీ మీకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఉంటుండే, స్ప్రింక్లర్ మీద ఉంటుండే, ఫర్టిలైజర్ మీద ఉంటుండే, 2020 మీద ఉంటుండే, పొటాషియం మీద ఉంటుండే, ట్రాక్టర్ మీద ఉంటుండే, అగ్రికల్చర్ ఏ వస్తువు తీసుకున్నా దాని మీద 80% సబ్సిడీ ఉంటుండే. దానివల్ల అన్ని అగ్రికల్చర్ సంబంధించిన రంగాల్లో సబ్సిడీ ఉండే గవర్నమెంట్ది. ఇప్పుడు అన్నీ తీసేసినాడు. 200 పొటాషియం 1600 అయిపోయింది, ఫర్టిలైజర్ 400ది 1600 రూపాయలు అయిపోయింది. మరి ఇంత ధరలు పెరిగినాక ఇంకా గవర్నమెంట్కు లాభమైంది, రైతు బంధుతో రైతులకు నష్టమైంది. చూశారు కదండి మన షబ్బీర్ అలీ గారు చెప్పిన విషయాలు. కాంగ్రెస్ అయితే ఈసారి ఖచ్చితంగా వస్తుంది, మేము చాలా తీసుకొచ్చాము ఓఆర్ఆర్ అని. రైతులకు కూడా ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని మీరు అంటున్నారు, కానీ రైతులకు ఏం న్యాయం జరుగుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చూస్తూనే ఉండండి ఇలాంటి విషయాల కోసం 95 న్యూస్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం గాంధీ భవన్కి వచ్చేసింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అసలు ఇంటికి ఒకటే పథకం కావాలా, ఇంట్లో ఉన్న అర్హులందరికీ ఒక్కో పథకం కావాలా? మీరు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైందమ్మా అంటే, తింగరోడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కదిగనే సరిపోయిందంట. ఆ పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2009 వరకు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆ రోజు నేను ఇందిరమ్మ హౌసింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. అప్పటికి ఆ ఇంట్లో వృద్ధాప్య పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, అదేవిధంగా ఏ పింఛన్ వచ్చినా కానీ మళ్ళీ మేము సపరేట్గా ఆ కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఈ యొక్క పథకాలు వర్తింపజేసే విధంగా ఆ రోజు ప్రభుత్వంలోని మేము ఒత్తిడి తెచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి, ఆ రోజు మరి అన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే 10 మంది ఉన్నా 10 మందికి 10 అన్ని పథకాలు వర్తింపే విధంగా మేము ఆ రోజు కృషి చేసినాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇచ్చే నాటికి సోనియా గాంధీ గారు 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల కోట్ల అప్పుగా చేసి పుట్టబోయే బిడ్డ మీద ఈరోజు ₹1,00,000 అప్పుగా తీర్చిదిద్ది, ఈరోజు ఇంట్లో ఒకటే పథకం అంటే ఒక పథకం అంటే భార్యకు పింఛన్ ఇస్తే భర్తకు రాదన్నట్టు, భర్తకు పింఛన్ ఇస్తే భార్యకు రానట్టు. ఈ దరిద్రాన్ని ఎక్కడ కొని తెచ్చుకున్నాం అని ఇలా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఇలా విస్మయానికి గురి అవుతున్నారు. అందుకొరకే ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలను, ఈ ప్రజాకంటక పాలనను ఎప్పుడు సమాజ్ చేయాలని 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకొరకే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఇది సరి అయిన చర్య కాదు. బిలో ప్రాపర్టీ కింద ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా పథకాలు వర్తింపజేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కుటుంబానికి ఒకటే పథకం ఇస్తామంటే నువ్వు భార్యకో పథకం, భార్యకో పెన్షన్ ఇచ్చి భర్తకో పెన్షన్ ఇవ్వనంటే, కుటుంబంలో ఉన్న ఒకరికే నువ్వు 5 కిలోల బియ్యం ఇస్తాంటే మరి ఆ కుటుంబం ఏం కావాలి? ఆ కుటుంబం చావాలన్నా బతకాలన్నా మీరే నిర్ణయించండి. మరి అందుకొరకే మీ పరిపాలనను వ్యతిరేకిస్తూనే ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఇలా 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు ఈ పాపిస్టి ఈ యొక్క నియంత్రణ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చూస్తున్నాం. అంటే నాదొక చిన్న డౌట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే ఇంట్లో అందరికీ ఇస్తే మరి ఆర్థికంగా వెనకబడదంటారా రాష్ట్రం? ఇప్పుడు ఏమి అభివృద్ధి చేసిందని ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో ఉందమ్మా? ఇలా నేను ఇదే అంటున్నా, సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా ఇస్తే ఇలా 5 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పయినాయి? దేనికోసం అప్పు చేసిండు? మనకు నీళ్లు నిధులు నిరుద్యోగుల పోరాటం మీదే వచ్చింది. 1200 మంది బలిదానాలు తీసుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఏ ట్యాగ్ లైన్తోనైతే
తెలంగాణ ఏర్పడదో ఆ ట్యాగ్ లైన్ ఏమైనా ఫుల్ఫిల్ చేసిండా, ఆ ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేసి ఏమైనా అప్పులు తెచ్చిండా? మనకి ఇంతవరకు అప్పులే, ఏ ఉద్యోగాలు లేకపోయాయి, నీళ్లు లేకపోయాయి, నిధులు లేకపోయాయి. నిధులేమో పక్క రాష్ట్రం నుంచి మైవం రామేశ్వరం మెగా కృష్ణారెడ్డి తీసుకుపోతుండే, నీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతుండే. ఉద్యోగ కల్పనలో ఇంతవరకు ఏ చర్య తీసుకోలే. లేక ఒక టీఎస్పీసీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి 40,000 మంది జీవితాలతో, విద్యార్థుల జీవితాలతో చెలగాటం మాడిన దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ గారిది. అందుకొరకే ఎవరి కోసము నువ్వు ఇలా అప్పులు చేసావని సూటిగా ప్రదర్శిస్తున్నా. అప్పులు ఎవరి కోసం చేసిరంటే మీ విలాసవంతమైన జీవితాల కోసము, మీ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ఖర్చుల కోసము. మీరు తెలంగాణ ఏర్పడకముందు మీ యొక్క ఆర్థిక స్తోమత ఎంత, తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ ఆర్థిక స్తోమత ఏ విధంగా పెరిగింది? అదే తెలంగాణ సోనియా గాంధీ అయిపోతే ఇలా మీరు మంత్రి పదవులు వచ్చినా, మీకు ముఖ్యమంత్రి పదవులు వచ్చినా, నీ బిడ్డకి ఎమ్మెల్సీ వచ్చినా, నీ కొడుకుకు మంత్రి పదవి వచ్చినా, నీ అల్లునికి సడవుని కొడుకు ఈ పదవులు రాకపోతుండే. కనుక తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఈ పదవులలో వచ్చింది. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి అత్యాశక్తి లేదు. అప్పు ఎందుకు చేసిరంటే ఈ సమాజంలోని, తెలంగాణ సమాజంలోని ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. మీ కుటుంబంకి మాత్రమే న్యాయం జరిగింది కాబట్టి అప్పుల పాలైంది. ఓకే, అలాగే మొన్న అంటే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కమిషన్ల కోసం పనిచేస్తుంది అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిజంగా కూడా కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం మీద, ఆయనకు తన పదవి మీద ఉన్న వ్యామోహము, తన పదవిని కాపాడుకోవడం కోసము ఆయన ఏదో అవాకు చెల్లాకు వెదులుతుంటాడు. ఈరోజు కేంద్రంలో ఉన్న మంత్రులు అమిత్ షా గారు కానీ, తరుణ్ చుగ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ గారు కానీ, ఇంతమంది ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ప్రధానమంత్రి అమిత్ షా వచ్చి కేసీఆర్ గారి అవినీతి మీద, కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం కార్డుగా మారిందని ఎన్నో ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వము గొప్పదా, రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా? నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చావ ఉంటే, దమ్ముంటే కేసీఆర్ గారి మీదే ఎందుకు విచారణకు మీరు సిద్ధంగా లేరు? అంటే మీరు ఇద్దరూ కలిసి ఒకటే తానులో ముక్కల. కేంద్ర ప్రభుత్వము పవర్ఫుల్ అయిన ప్రధానమంత్రి అని చెప్పుకుంటుండు, 56 ఇంచుల ఛాతి అని చెప్పుకుంటుండు కదా. ఇలా పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, బీఆర్ఎస్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మీకు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి అవినీతి కనబడుతుంది, కానీ విచారణకి ఎందుకు ఆదేశించి ఆయనను జైల్లో పెడతలేరు? ఇలా వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కానీ, మీ బీజేపీకి సంబంధించిన శివసేన లాంటి ఎంపీలను సైతం ఈరోజు మీరు జైల్లో పెట్టి అదేవిధంగా అవినీతి మీద విచారణ జరిపిస్తున్నారు. అదే ముఖ్యమంత్రి గారి కూతురు సాక్షాత్తు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంటే ఎందుకు విచారణ జరిపిస్తలేరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు? కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, వీళ్ళకు కేసీఆర్ గారి కుటుంబానికి ఏటీఎం కార్డుగా మారిందని. మీరు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుల, అంటే మీరు చావు చచ్చిపోయి మీ చేవగాని తనముకి కేంద్ర ప్రభుత్వంలో ఉందా? లేదు కేవలం మేము మతోన్మాదులు, అదేవిధంగా మత ఛాందసవాదులు, మతాల మీదనే మేము రాజకీయం చేస్తాము, దేశం ఏమైపోయినా అనేది నిర్ణయానికి వచ్చిరా? మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేక, కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఉండి కేసీఆర్ మీద చర్య తీసుకోవడంలో ఎక్కడ మీరు తడపటాయిస్తారు? అంటే మిమ్మల్ని కాపాడడానికే కేసీఆర్ గారు ఉన్నారా? ఎందుకంటే గతంలో కూడా 15 అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు సహకరించారు. అందుకొరకే వాళ్ళు చూసి చూడనట్టు చేస్తున్నారు. ఇలా దేశ సమాజం కానీ తెలంగాణ సమాజం ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ చాలా పథకాలు ఇస్తున్నారు కదా సార్, రైతు బంధు అని, మైనార్టీ బంధు అని, గృహలక్ష్మి అని, చాలా పథకాలు వస్తున్నాయి. వాటి గురించి మీరు ఏమంటారు? ఈరోజమ్మ తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చూసిరు. తిరుగుబాటు తిరుగుబాటు చేయగల శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. కేవలము 90 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి పాలన చేసే అధికారం ఉంది. ఏదైతే ఇలా ఆర్టీసీ విలీనం కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, రైతులకు ఏదైతే చేస్తామని చెప్పిర్రో ఇవన్నీ శుద్ధ అబద్ధాలు, నీటి మూటలు. నేను ప్రజలందరూ ఈరోజు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల తైలాల కోసం ప్రజలు తాను అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు. ఓటర్లు ఈరోజు విజ్ఞానవంతులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల పరిపక్వత ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్య మనుగడను కాపాల్సిన వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ యొక్క తైలాల కోసం మాత్రం వాళ్ళు వెర్రి చూపులు చూడవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఆ గత్యంతరం కూడా అవసరం లేదు.
ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు విలీనం చేసిరు. కానీ ఆర్టీసీ కార్మికులకు 90 రోజులు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు, బిడ్డలు, భార్యలతో కుటుంబాలతోటి నడి రోడ్డు మీద పడితే అంత ఈజీగా ఆర్టీసీ కుటుంబాలు మర్చిపోతాయని నేను మాత్రం అనుకుంటలేను. ఇది ఒక డ్రామా, ఇది ఒక నాటకము, ఇదొక సురభి నాటకము. సురభి నాటకంలో ఇవాళ 90 రోజులకు ఒక నాటకాలకు తెరదీసిండు. ఇవాళ ఆ మాఫియాని, ఈ మాఫియాని, ఈ మాఫియాని, ఆ మాఫియాని పెడుతుండు. తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరు. చివరిగా చెప్పండి, సీట్ల కేటాయింపు ఎలా చేస్తున్నారు? అమ్మ, కాంగ్రెస్ పార్టీలో సీట్ల కేటాయింపు సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఇలా మేము కోరుతా ఉన్నాము. మేము బీసీలము 50 సీట్లు కావాలని కోరుతారు. ఆల్రెడీ మా పీసీసీ ప్రెసిడెంట్ 34 సీట్లు సీట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇంకో 16-15 సీట్లు ఇస్తే బీసీలకు అందరూ సమన్యాయం జరుగుతుంది. అన్ని కులాల వారికి న్యాయం చేసే విధంగా ఇలా పీసీసీ ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా సిఎల్పి నాయకుడు కానీ, కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో కేంద్రంలో రాష్ట్ర నాయకత్వం కూడా ఇలా ఖచ్చితంగా అందరికి న్యాయం చేసి, సమన్యాయం చేసి ఈ రాష్ట్రంలో 80 సీట్లు సాధించుకొని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావాలని ఆ దిశగా ప్రయాణిస్తారు తప్ప వేరే అంశం ఏం లేదు. అంటే ఇప్పుడు కర్ణాటకలో 5 అంశాలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో ఏ అంశాలతో వస్తున్నారు సార్? అమ్మ, ఈరోజు తెలంగాణలో మీరు ఒకసారి చూసుకున్నట్టే దగాపడ్డ రైతులు, అదేవిధంగా విద్యార్థినులు. మేము గతంలో వరంగల్ రైతు డిక్లరేషన్ చేసినాం. రైతులకు ఏం కావాలి, రైతుల ప్రయోజనాలకు ఏం కావాలి, ఏ పంటకు ఏమి ఇవ్వాలనే దాని మీద రాహుల్ గాంధీ గారు పూర్తి డిక్లరేషన్ చేసిండు. రైతు బంధు విషయంలో కానీ, రైతులకు ప్రయోజనాల విషయంలో కానీ రైతు డిక్లరేషన్ చేసిరు. అదేవిధంగా విద్యార్థులకు ఏం కావాలి. సో మా అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా సరూనగర్ స్టేడియంలో 5 అంశాలతోని ప్రకటించారు. ఒకటి ఏంటంటే, అమరవీరులైన తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన వారికి నెలకు 25,000 రూపాయల ఏది మన పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే ఈ విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని జూన్ 2 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 17 నాడు సెప్టెంబర్ 17 లోపల ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలని కూడా భర్తీ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన యువతులు ఉన్నారో ఇలా రాష్ట్రంలోని మీరు చూసిరు, ప్రియాంక ఎన్కౌంటర్ నుంచి తీసుకుంటే మొన్నటి వరకు ప్రీతి నాయక్ ఎన్కౌంటర్ వరకు మహిళలకు, ముఖ్యంగా విద్యార్థులకు నిజంగా భద్రత లేదు. కాబట్టి ఇలా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, అర్హులైన అందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పారు. ఈ 5 అంశాలతోనే కర్ణాటకలో మేము సింగిల్ మెజార్టీ ఇచ్చారు కర్ణాటక ప్రజలు. అక్కడ చెంప చెల్లుమనిపించే విధంగా ఏదైతే కర్ణాటకలో తీర్పిచ్చారో అక్కడ బీజేపీ లేదు. కాబట్టి అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ను చెంపచెల్లుమనే విధంగా ఈ 5 అంశాలతో మేము ఎలక్షన్లకు పోతాం. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఏదైతే 5 అంశాలతో ఎన్నికలకు పోయిన తర్వాత ఆ 5 అంశాలను కూడా క్యాబినెట్లో పెట్టేసి తర్వాత దాన్ని అమలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే, ఏ కర్ణాటకలో అయితే 5 అంశాలను ప్రధానంగా మేము ఎన్నికలకు పోయినామో రేపు తెలంగాణలో కూడా అదే 5 అంశాలను పెట్టి కర్ణాటకలో తెచ్చిన ఫలితాలే తెలంగాణలో వస్తాయి. కాబట్టి తద్వారా తొలి క్యాబినెట్లోనే ఆ యొక్క అంశాలు పెట్టి వాళ్ళకి ఏదైతే 5 అంశాలు పెట్టి ఆ 5 అంశాలను తొలి క్యాబినెట్లో తీర్మానం చేసి వాళ్ళకి అందించే విధంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తాను. అదే రకంగా ఈరోజు టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి పైన కానీ, టీఆర్ఎస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవరేలుతున్నారు అనే ఒక గాయకుడు వాడిండు. కనుక ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కోడైకి వస్తుంది. చచ్చింది ఎవరు, అనుభవిస్తున్నది ఎవరు? అందుకొరకే తెలంగాణ సమాజం అంతా సామాజిక తెలంగాణ కోసము ఈరోజు మరొకసారి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి దశ ఉద్యమం చూసినాము, మలి దశ ఉద్యమం చేసినాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చివరి దశ ఉద్యమము ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చివరి దశ ఉద్యమాన్ని చేసి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ రాక్షస పీడలను, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న ఈ టీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపి ఒక సమసమాజ నిర్మాణం కోసం, ఒక మంచి పరిపాలన చేయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, మహిళలు ఎదురు చూస్తున్నారు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో 80 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో రావడం తథ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూనే ఉండండి ఇలాంటి విషయాల కోసం 95 న్యూస్.